నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గారు అడిగిన ఒక ప్రశ్న విజయమ్మ గారిని అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుందా అంటే మరి ఏమో తెలీదు. సో ఈ ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, బీటెక్ రవి గారు అడిగిన ఒక ప్రశ్న విజయమ్మ గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటే అసలు ఎలాంటి ఆన్సర్ చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పెట్టింది ఆ ప్రశ్న అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి తను అడిగిన ప్రశ్న ఏంటంటే కొడుక కూతురా, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన ఆ మనిషి వైపా, ఈ ముగ్గురులో ఏ వైపు అన్నట్టుగా తను ఒక ప్రశ్నను అయితే సంధించడం జరిగినట్టు మనకి వార్తలు ఉన్నాయి. సో అసలు మరి దీన్ని అసలు ఎలా చూడాలి మనం? ఇప్పుడు విజయమ్మ గారికి నిజంగానే అగ్ని పరీక్ష. కొడుక కూతురా అనే దాంట్లో తేల్చుకోవాలి. ఆమె కూతురు వైపు ఉందనుకోండి ధర్మ వైపు ఉందని చెప్పని భావిస్తారు. కొడుకు వైపు ఉందనుకోండి ఒకవేళ దీంట్లో ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పి భావిస్తారు. అంతే కదా. మరి కొడుకు వైపు ఉంటే ఇప్పుడు కొడుకు హంతకుల వైపు ఉన్నాడు అని చెప్పని కూతుళ్ళు చెబుతున్నారు, హంతకులను రక్షిస్తున్నాడు అని కూతుళ్ళు చెబుతున్నారు, రక్తపోమరకు అంటిన పార్టీ అని చెప్పని కూతుళ్ళు చెబుతున్నారు. రేపు గనక వీళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తం ఇట్లానే తయారైద్దని చెప్పని కూతుళ్ళు చెబుతున్నారు. మరి ఇంతమంది చెబుతున్న తర్వాత కూడా కొడుకు మీద ప్రేమతోటి కొడుకు వైపు గనక వెళ్ళింది అంటే, కొడుకు గురించి మాట్లాడింది అంటే, కొడుకు పార్టీని గెలిపించండి అని చెప్పి గనక అంటే అది నిస్సందేహంగా ఆ ప్రభావం ఆమె మీద కూడా పడుతుంది. అదే విషయం రవి గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు ఇట్లా ఎవరికల్లి ఉండారు తేల్చుకోండి. మీరు ఎవరికల్లి మాట్లాడబోతున్నారు? కూతురుని కాపాడుకోబోతున్నారా లేకపోతే కొడుకుని కాపాడుకోబోతున్నారా? లేదంటే మీరు కొడుకును కాపాడుకుంటే నిస్సందేహంగా వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకులు ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి ప్రమేయంతో జరిగింది కాబట్టి మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని సమర్థిస్తున్నారా? రేపు పొద్దున ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి కదా, సమాధానం చెప్పుకోవాల్సింది ఆమె కదా. అంటే ఇక్కడ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. లేదు కూతురు కలిసి నిలబడింది అనుకోండి, ధర్మం కలిసి నిలబడిందని చెప్పని ప్రజలు కూడా భావిస్తారు. మరి నిజంగా విజయమ్మ గారు కొడుక కూతురా అంటే మరి బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితులలో? నాకు తెలిసినంత వరకు ఆమె కొడుకులే ఉంటుందని భావిస్తున్నాను నేను. అంటే కొడుకు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఆమెకి. కానీ ఇప్పుడు చూస్తున్నట్టే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి షర్మిల గారితోనే మనం చూసాం, అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కనిపించలేదు. అండ్ ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చినాక కూడా షర్మిల గారు విజయమ్మ ఇక్కడే ఉన్నారు, ఎప్పుడు కూడా తన దగ్గర లేరు కదా. మరి అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కదా మరి షర్మిల సైడ్ ఉన్నారేమో అని. దానికి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి ఆమె కొడుకులే ఉంటుంది అయితే నేనైతే భావిస్తాను. అంటే ఒక ఫోర్స్ చేసి ఆమె తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, అనుమానమే లేదు దాంట్లో. అంటే ఇక్కడ చూస్తున్నట్టంటే మీరు అలా చెప్తుంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, ఇక్కడ విజయమ్మ గారికి కూడా ఏమన్నా మరి ప్రాణహాని ఉందనుకోవాలా ఎట్లా? అంటే వాళ్ళకి ఎవరు ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారు కాబట్టి వాళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి కాబట్టి, రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి జరగకూడదు ఏదైనా జరిగినా కూడా ఆశ్చర్యపడానికి పని లేదు. అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్యని చూపెట్టి జనాల్ని మభ్యపెట్టి గెలిచారని చెప్పేసి మనం అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈసారి అలాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? అలాంటిది జరిగితే మళ్ళీ ప్రజలు నమ్ముతారంటారా? ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మరు. అట్లా జరుగుతాయి అని కూడా నేను అనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మరు వాళ్ళు. ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. నానా పిలుపు సామెత అయిపోయింది. 3 సార్లు పిలవడం అయిపోయింది. ముందు పిల్లాడికి జాగ్రత్త చెబుతాడు కదా, నాన్న పులి వస్తే నన్ను పిలువమని. నాన్న వస్తాడో రాడో అని చెప్పిన పులి రాకతలకి పిల్లాడు పిలుస్తాడు. మొదటిసారి పిలిచినప్పుడు దండిస్తాడు, ఏంటంటే మీరు వచ్చి తల్లికి వెళ్ళిపోయింది అంటాడు. రెండోసారి కూడా పిలుస్తాడు, పులి ఉండదు అక్కడ. అట్లానే మూడోసారి పిలుస్తాడు. వాడు 2 సార్లు అబద్ధం ఆడాడు కాబట్టి నిజంగా వచ్చి ఉండదు, మూడోసారి అని చెప్పని తండ్రి ఇంటికి ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు. నిజంగా పులి వచ్చింది, పిల్లాడిని తినేసింది. ఇవాళ కూడా పరిస్థితి అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారు సపోర్ట్ చేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఉన్నారో ఆయనని ఆల్రెడీ ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి, ఆయననే చేపించారని కూడా అంటున్నారు. అప్పుడు వీళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఆమె సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా
జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కనుక ఇంటింటా ప్రచారం చేసినా కూడా అదనంగా ఒక ఓటు అయితే రాదు. ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఆమె అబోస్పాలైద్ది. ఉత్తర ప్రేమతోటి తన మరిదిని చంపించిన వాళ్ళకి మద్దతు తెలిపిందనే అభద్రత ఆమె మీద ఏర్పడుతుంది. ఆమె మీద అభిప్రాయం కూడా వస్తుంది. కాబట్టి ఆమె గనక జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిందనుకోండి, సహజంగానే ఇలాంటి మాటలన్నీ ఉత్పన్నం అవుతాయి. ఈ విధంగానే భావిస్తారు వాళ్ళు. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళకి మొత్తం క్షుణ్ణంగా తెలుసు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పులివెందుల నియోజకవర్గంలో, ముఖ్యంగా పులివెందుల గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరన్నా వచ్చి మాట్లాడాలన్నా నిలబడాలన్నా వాళ్ళ ప్రమేయం లేకుండా జరగదు అనేది ప్రజలందరికీ తెలుసు. కనీసం ఆ ఇంటికి వెళ్ళి చూసినా కూడా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. అలాంటి సామ్రాజ్యం వాళ్ళది అక్కడ. అక్కడ వివేకానంద రెడ్డి గారిని చంపారు అంటేనే ఆ రోజు చాలామందికి ఇదే అనుమానాలు వచ్చినాయి. అంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పని. ఇప్పుడు అన్ని వీళ్ళు అవినాష్ రెడ్డి గారికి వెళ్ళి చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని ప్రజలందరూ నమ్మారు కాబట్టి అదే అభిప్రాయంతో ఉంటారు. రేపు పొద్దున్న అదే విధమైన తీర్పు కూడా ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు బీటెక్ రవి గారు అడిగిన ఈ ప్రశ్నకి విజయమ్మ గారు మరి బయటకు వచ్చి ఆన్సర్ చెప్పే అవకాశం ఉందంటారా? చెప్పరు. చెప్పాల్సిన పని లేదు ఆమెకి. చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అన్నిటికీ సమాధానాలు ఎందుకు చెబుతారు? అంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎందుకంటే ఇన్ని అభియోగాలు వాళ్ళ పైన పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నాయి. హంతకులకి కాపలా కాస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి అయ్యి ఉండి బాబాయ్ హత్య కేసులో ఇంతవరకు ఒక పురోగతి సాధించలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి టైంలో మరి విజయమ్మ గారు బయటకు వచ్చి మాట్లాడితే ఏదో ఒకటి తేలిపోతుంది కదా, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కదా. మాట్లాడినా మాట్లాడపోయినా తేలిపోయింది, ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆ మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు హడావుడిగా ఏదో ఆమె వస్తే ఏదో ఇట్లా ఎందుకు ఎవరికెళ్ళి మాట్లాడేది అనే దాని గురించి చర్చే తప్ప ప్రజలందరికీ తెలిసిపోయింది కదా. ఎవరైనా సామాన్యుడైనా సరే, కనీసం ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అతనైనా సరే దీన్ని ఎప్పుడూ ఛేదించేవాళ్ళు. చంపిన అతను నేను చంపానని చెబుతున్నాడు కదా, పలానాళ్ళు చంపించారని చెబుతున్నారు కదా. అది చంపించారా లేదా తెలుసుకోండి. దేవుడికి తెలుసు అంటే, ఇక్కడ ప్రజలకు తెలుసు అంటే, అక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రజలు మీరు ఒకలే కదా, అంటే మీకు కూడా తెలుసు కదా. తెలిసి నిజమేందో చెప్పండి, ఎవరు చంపించారు? దానికి సమాధానం ఉందా ముఖ్యమంత్రి గారి దగ్గర? లేదు. విజయమ్మ గారు అయినా అదే పరిస్థితి కదా. కుటుంబం మొత్తం మరి హంతకుల్ని కాపాడుతుందా సార్ మరి ఇక్కడ ఈ విషయంలో? రేపు విజయమ్మ గారు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేస్తే నిజమే అనుకుంటారు, కాపాడుతుందని అనుకుంటారు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు, ఇప్పుడు విజయమ్మ గారు కూడా కాపాడుతుందని అనుకుంటారు. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే ఇంత జరిగినా కూడా ప్రజలు మరి ఈసారైనా మరి కళ్ళు తెరిచి ఓటు అనేది ఎవరికి వేయాలో వాళ్ళకేస్తారా, లేకపోతే ఇంకా గుడ్డిగా వాళ్ళనే నమ్మి వాళ్ళకి ఓటేస్తారంటారు? అక్కడ ఎట్లా ఉంది అసలు? అంటే ఇప్పుడు ఉన్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుంటే నిస్సందేహంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయం సాధించడం కష్టమైనలాగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అంటే ఏంటంటే కడప అనేది వైసీపీకి ఒక కంచుకోట. అంటే గతంలో చూసినట్టయితే వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అక్కడ గెలిచినదే ఉంది మిగతా పార్టీల కన్నా. సో ఈసారి మరి గెలిచే అవకాశం లేదంటారు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. మిగతా పార్టీలు కాదు, 1978 నుంచి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాలకే ఉంది. అవును సార్. కాబట్టి వేరే వాళ్ళు ఊరు గెలవాల. అంతకుముందు కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 2 పర్యాయాల నుంచి అంటే 3వ పర్యాయం ఇది. అంటే ఆ రోజు ఉప ఎన్నికల్లో వాళ్ళ అమ్మగారు గెలిచారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. తర్వాత 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు కదా. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ మీద ప్రేమ ఉంటే విజయమ్మ గారిని మళ్ళీ లోక్సభ సభ్యురాలుగా గెలిపించుకునేవాడు, షర్మిల గారికి కూడా మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చేవాడు, కనీసం వాళ్ళిద్దరు ఒకరికన్నా ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకు అలాంటి అవకాశం ఆలోచన లేదనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి విజయమ్మ గారు వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డ అపవాదం అయితే తొలగిపోదు. ఆ పార్టీకి వచ్చిన ఉపయోగం లేదు, నష్టము లేదు. రైట్ సార్.